ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ భరత్. సో డ్రగ్స్ కి సంబంధించి నేను ఒక విషయంలో రేవంత్ రెడ్డిని అభినందించాలి. బహిరంగంగా నేను పోలీస్ అవార్డ్స్ వేదిక మీద రేవంత్ రెడ్డిని అభినందించాను. ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ గురించి చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది, కఠినంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇది భావి తరాలకు సంబంధించిన ఇష్యూ. 10th క్లాస్ పిల్లలు గంజాయికి పల్లెటూర్లలో, ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో డ్రగ్ కల్చర్కి అలవాటు పడితే ఎట్లా ఉంటుంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? పంజాబ్ రాష్ట్రం మొత్తం నాశనమైంది. ఉడ్తా పంజాబ్ అని సినిమా కూడా చాలామంది చూస్తుంటారు. ఒకప్పుడు ప్రోగ్రెసివ్ స్టేట్ పంజాబ్ అంటే వ్యవసాయంలో నెంబర్ 1. పంజాబ్ 5 నదులు పంజాబ్ గుండా ప్రవహిస్తాయి కాబట్టి చాలా రివల్యూషనరీ స్టేట్ అది. ఇవాళ పంజాబ్ కంట్రిబ్యూషన్ తగ్గిపోతుంది. బికాస్ ఒక యంగర్ జనరేషన్ అంతా కూడా అక్కడ దానికి అడిక్ట్ కావడంతో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని ఉడ్తా పంజాబ్ లేకపోతే అదంటే అకాలీదళ్ ప్రభుత్వం విమర్శించింది. కానీ అది దాదాపు ఒక సర్వేలో ఏంటంటే ఒక 5గురిలో ఒకళ్ళు పంజాబ్లో ఏదో ఒక సమయంలో డ్రగ్స్ సేవించారు అన్న రిపోర్ట్ కానీ మిగతాది కానీ చాలా సంచలనం సృష్టించింది. సో చూస్తూ మన పిల్లల్ని, మన యంగర్ జనరేషన్ని దానికి బానిస చేద్దామా? ఆంధ్రప్రదేశ్లో అయినా సరే, తెలంగాణలో అయినా సరే. ఈ విషయంలో ప్రభుత్వాలు కఠినంగా లేకపోతే డ్రగ్ ప్లెడ్డర్స్ కానీ లేకపోతే ఇంత ఏమంటారు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఏ విధమైన మెసేజ్ మనం ఇస్తున్నట్టు? సో అందుకని రేవంత్ రెడ్డిని అభినందించాలి ఈ విషయంలో. ఈగల్ టీం అయినా లేకపోతే డ్రగ్స్ విషయంలో ఆయన తీసుకున్న కఠిన స్టాండ్ అయినా. అదే విషయం నేను చెప్పాను మన పోలీస్ అవార్డ్స్కి వచ్చినప్పుడు. రేవంత్ రెడ్డి ముందే చెప్పాను. ఏంటంటే మేము ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇప్పుడు జాయిన్ చేయాలంటే తల్లిదండ్రులకు భయం అవుతుంది. అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా మెజారిటీ స్కూల్స్లో అందరని చెప్పలేం కానీ ఒక హై ఎండ్ అంటే 10th లేకపోతే +1 +2 చదువుతున్న వాళ్ళు సిబిఎస్ఈలో చాలామంది ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఊర్లలో గంజాయి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు. సో దీనికి అడ్డుకట్ట వేయకపోతే, ఒక భయం భక్తి అన్నది లేకపోతే పోలీసులు చర్య మెయిన్ ఏంది? డ్రగ్ సప్లై చేసే వాళ్ళను గనక అదుపులోకి తీసుకుంటే, వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తే, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడితే గనక తీసుకునే వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నా, పుట్టా మహేష్ యాదవ్ తీసుకున్నా వాళ్ళకి నష్టమేమో. కానీ పేద పిల్లలు తీసుకుంటే లేకపోతే మిగతా వాళ్ళు తీసుకుంటే ఏంది పరిస్థితి? సరే మనం వాళ్ళు గిల్టీ అనలేం, మహేష్ యాదవ్, రోహిత్ రెడ్డి. కానీ ప్రైమ్ ఆఫీసీ వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టే వచ్చింది. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకేం నష్టం జరగదు. వాళ్ళు డ్రగ్స్ కోసం కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతారు దానికి అడిక్ట్ అయ్యి. కానీ సామాన్యులు అడిక్ట్ అయితే ఏంది పరిస్థితి? జీవితాలు నష్టం కదా. మందు తాగితే ఓ పూట మత్తు ఉంటుంది, దిగుతుంది. డ్రగ్స్ ఒకసారి అలవాటు అయితే మళ్ళీ సాయంత్రం డ్రగ్స్ కావాలి కదా. ఆ డ్రగ్స్ మత్తులో ఏం చేస్తారో తెలియదు కదా, ఎవరి మీద అత్యాచారం చేస్తారో ఏం చేస్తారో తెలియదు కదా. ఆ నషాలో ఎన్ని క్రైమ్స్కు డ్రగ్స్ కారణం. సో అందుకనే రేవంత్ రెడ్డిని అభినందించాలి ఈ విషయంలో. ఆయన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా చాలా లేటుగా వచ్చింది. వెంటనే ఇమీడియట్గా ఆయన బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వెంటనే ఆయన సస్పెండ్ చేయాల్సింది. ఇంకా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్ ఏంది? ఇమీడియట్గా ఈ పార్టీకి సస్పెండ్ చేయాల్సి ఉండే. అయితే దీనిలో 3వ ఇష్యూ, ప్రతిదానికి కేటీఆర్ లాగటం తప్పు కదా. ఇప్పుడు దీనికి కేటీఆర్ సంబంధం ఏంది? ఎవరు కూడా ఆయన వాళ్ళ బావమరిది రాజ్ పాకాల పార్టీ నిర్వహిస్తే దావత్ పెట్టుకున్నారు ఓపెన్ గానే కదా. దానిలో వచ్చిన వాళ్ళకి డ్రగ్ టెస్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళకి వచ్చింది, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమావేశం సిఎల్పి మీటింగ్ నిన్న పెట్టారు. దానిలో టెస్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళకి రావచ్చు, 100 మందిలో తీసుకుంటున్నారు అట్లా. లేదా బీఆర్ఎస్ సమావేశం పెట్టారు, దానిలో టెస్ట్ చేస్తే ఎవరో వాళ్ళు పాజిటివ్ రావచ్చు. సో ఇక్కడ
నేనేమంటా అంటే మీరు దీన్ని పొలిటికల్గా వాడుకోకండి దయచేసి రేవంత్ రెడ్డి గారు. మీరు చేస్తున్నదాన్ని డెఫినెట్గా అభినందిస్తున్నాం. మంచి చేస్తే మంచి అని చెప్పాలి. మూసీ విషయంలో మీరు డెవలప్మెంట్ యాక్టివిటీ దాన్ని చేస్తాం, మూసీ రివైవ్ చేస్తామంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. డ్రగ్స్ విషయంలో కూడా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళా దీన్ని తీసుకొచ్చి ఏంటంటే ఇప్పుడు రోహిత్ రెడ్డి దొరికాడు, దొరికిన తర్వాత ఆయన మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి, మూలాలు కదిలించండి. దాని మీద సిట్ వేశారు కదా, చేయండి. పబ్లలో ఎంతవరకు ఉన్నాయో ఎక్కడెక్కడైతే డ్రగ్ కల్చర్ ఉందో వాటి మీద యాక్షన్ తీసుకోండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటే స్కూల్స్ మీద యాక్షన్ తీసుకోండి. మీరు రాజకీయం చేసి మళ్ళీ కేటీఆర్ డ్రగ్స్ ఛాలెంజ్, వాళ్ళు వైట్ ఛాలెంజ్ అంటే కేటీఆర్ రాహుల్ గాంధీని రమ్మంటాడు అన్నాడు కదా ఇదివరకు. ఇవన్నీ పొలిటికల్గా సైడ్ లైన్ అవుతాయి కదా. ఇప్పుడు ఏ వ్యక్తిని కూడా మనం ఏదో ఒక దానిలో తప్పు పట్టలేం కదా. సో ఇప్పుడు కేటీఆర్ని ఇదివరకు కొండా సురేఖ తర్వాత వాళ్ళంటేనే కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది, మళ్ళీ సారీ చెప్పాల్సి వచ్చింది. నాగార్జున లేకపోతే ఇంకా మిగతా విషయాలు సమంత అని చెప్పి ఏదో ఒకటి ప్రధానికి అట్లా తీవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఏంటంటే మీరు దీని పొలిటికల్ ఎజెండా కాకుండా ఏదో బీఆర్ఎస్నో లేదా కేటీఆర్నో పర్సనల్గా బ్లేమ్ చేసే విధంగా కాకుండా డ్రగ్ కట్టడి చేసేందుకు కనుక చర్యలు తీసుకుంటే 100% ఆ సక్సెస్ అవుతుంది. దానికి డెఫినెట్గా ఎవరైనా మద్దతు ఇవ్వాల్సిందే, ఆ విషయంలో ముందుకు పోవాల్సిందే. డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలి. మన తెనాలిలో గంజాయి బ్యాచ్ను రోడ్ల మీద కొట్టుకుంటూ వెళ్ళారు, అప్పుడు వివాదం అయింది. కానీ వాళ్ళు గంజాయి మత్తులో ఏమన్నా చేస్తే సరే పోలీసులు ఆ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు, కానీ బట్ డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండి పెడ్లర్స్ సప్లై చేసే వాళ్ళ మీద స్ట్రిక్ట్ ఉండి దానికి బానిసలైన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే సమాజంలో వాళ్ళ గౌరవ ప్రతిష్టలకు భంగం బలుగుతాయి అనుకోకపోతే దాన్ని ఇంకా చేసేందుకు అవకాశం ఉంది. అందుకనే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా డెఫినెట్గా 100కి 200% సపోర్ట్ చేయాల్సిందే. సిట్లో మొత్తం ఆ వ్యవహారం బయటికి రావాల్సి ఉంది. కానీ ఎందుకు వదిలేశారు? రోహిత్ రెడ్డి ఏమో అరెస్ట్ చేశారు, పుట్టా మహేష్ యాదవ్నేమో వదిలేశారు. ఇది కొంత సస్పిషన్ తావిస్తుంది. మళ్ళా తెలుగుదేశం పార్టీ అయినా బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని వదిలేశారని చెప్పి ఒక సిట్టింగ్ ఎంపీ అరెస్ట్ కావడం సంచలనం కదా. స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. మాట్లాడదాం. మనతో పాటు ఈ అంశం మీద మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ గారు